హాయ్ హలో నమస్తే. నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి. ఆగస్టు 20వ తారీఖు దాటిన తర్వాత పంచానన యోగం ప్రారంభమవుతుంది. ఈ పంచానన యోగంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఈ పంచానన యోగం ఈ రాశికి అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఈ పంచానన యోగంలో పంచ రాశులలో గ్రహాలు ఏ ఏ స్థానాల్లో సంచారం చేస్తున్నాయి అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి కర్కాటక రాశిలో బుధ సంచారం జరుగుతుంది. జన్మంలో బుధుడు అనుకూలకారకుడు. అట్లాగే కర్కాటక రాశికి భాగ్యంలో రవి సంచారం, అంటే ద్వితీయ స్థానంలో సింహంలో రవి సంచారం అనుకూలంగా, తృతీయ స్థానంలో శుక్ర కేతు సంచారం, తృతీయ స్థానం కూడా ఈ రాశికి అనుకూలంగా ఉంది. మరి అష్టమంలో శని సంచారము, నవమంలో రాహు సంచారం నవగ్రహాల్లో జరుగుతుంది. మరి ఏకాదశంలో గురు సంచారం, అలాగే వ్యయంలో కుజ సంచారం జరుగుతుంది. మరి ఈ కుజ సంచారం వల్ల వ్యయం అంటే ధనం ఖర్చు అవటం. మరి అనేకమైనటువంటి ఈ వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా ఖచ్చితంగా వీళ్ళు ధనం ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ పంచానన యోగంలో విశేషంగా భాగ్యంలో రవి సంచారం, అంటే గ్రహాలకు అధిపతైన రవి భాగ్యస్థాన సంచారం అనుకూలదాయకం. అట్లాగే తృతీయ స్థానం కన్యలో శుక్ర సంచారం కూడా యోగదాయకం. శుక్రకేతు ఇద్దరు సంచారం చేస్తున్నారు. మరి వ్యయస్థానంలో కుజ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఏకాదశంలో గురుడు ఈ రాశికి గురు బలాన్ని చేకూరుస్తాడు. ఎప్పుడైతే గురుబలం ఉంటుందో అన్ని దోషాలు పోతాయి. అందువల్ల ఆయన ఏకాదశ స్థానంలో గురుడు ఉండటం వల్ల గురు యోగదాయకంగా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశంగా ఈ రాశికి ఉన్నాయి. మరి జన్మంలో బుధుడు వల్ల చక్కటి బుద్ధి, వ్యాపారకారకుడైన బుధుడు కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే చదువు తెలివితేటలు బాగుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా భాగ్యంలో ఉండడం వల్ల విశేషమైన భాగ్యంలో రవి సంచారం అనుకూలత ఖచ్చితంగా. గురుబలం చేకూరడం వల్ల వ్యవసాయదారులకు కూడా చక్కటి అనుకూలత ఉంటుంది. అట్లాగే ఈ యొక్క శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల రియల్ ఎస్టేటు, సినీ రంగం వారికి కూడా విశేషమైన ధనయోగం అనేది ఉంది ఖచ్చితంగా, శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల. అలాగే అష్టమ శని సంచారం కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి వీళ్ళు పంచానన యోగంలో ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా యొక్క శనికి పరిహారం చేసుకోవాలి, కుజుడికి పరిహారం చేసుకోవాలి. ఎందువల్ల అంటే కుజుడు వ్యయంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు. ఈ రెండు గ్రహాలు కూడా ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కుజ శనులకు జపాలు చేసుకుని తత్తతు తర్పణ, తత్తతు హోమం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క పంచానన యోగం ఈ కర్కాటక రాశికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ రాశికి అనుకూలంగా మారుతుందో తద్వారా మీ సమస్యల నుంచి బయటపడి చక్కగా ఆయురారోగ్యేశ్వర్యాలతో ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. చూశారు కదండి, ఈ యొక్క కర్కాటక రాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఏ పరిహారం చేసుకుంటే ఎలాంటి అనుకూలత వస్తుంది అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చక్కగా పరిహారం చేసుకుని ఆ యొక్క గ్రహానుకూలత ఏర్పాటు చేసుకోవడానికి కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం. పంచానన యోగంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు అంతా వివరంగా చెప్పడం జరిగింది. ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని
చక్కగా వివరంగా చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా, జాతక సమస్యలున్నా, రుణ బాధలున్నా, వివాహ సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, వ్యాపార సమస్యలున్నా, అలాగే భూ సమస్యలున్నా, ఎలాంటి సమస్యలకైనా సరే చక్కగా మీకు ఈ యొక్క నా నంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది. నా నంబర్ను సంప్రదించినట్లయితే మీకు అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు నా నంబర్ను సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి పరిష్కారమైనా సరే, ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చెప్పి ఆ యొక్క పరిష్కారాన్ని నివృత్తి చేసి మీకు అనుకూలంగా మార్చి మీకు అందుబాటులో ఉండేటువంటి మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. పంచానన యోగము ఆగస్టు 20వ తారీఖు ప్రారంభమవుతుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు మిథున సంచారం అంటే అష్టమ సంచారం చేయటం వల్ల కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ధన మూలకంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే అర్ధాష్టమ శని అంటే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు. పంచమ రాహు అనుకూలంగా ఉన్నాడు. సప్తమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు. మరి నవమంలో బుధుడు అంటే భాగ్యస్థానంలో బుధ సంచారం వల్ల బుధ అనుకూలత వచ్చే అవకాశం. మరి దశమంలో రవి సంచారం అనుకూలంగా ఉంది. ఏకాదశంలో శుక్ర సంచారం, కేతు సంచారం అంటే ఏకాదశంలో శుక్రుడు ఉండడం వల్ల భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువ. అలాగే కేతు వల్ల జ్ఞానం, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక దూరంలో వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి కేతు వల్ల. ఈ శుక్రకేతు కలయిక వల్ల అన్యోన్యత లోపము, దంపతుల మధ్య అవగాహన లేకపోవటం, ఇబ్బందులు ఉండటం ఇట్లాంటివి ఒకటి ఉండే అవకాశం. అదే ఏకాదశంలో ఉన్నాయి కాబట్టి పాపగ్రహమైన శుభం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుక్రకేతు సంచారం. అట్లాగే ఈ యొక్క అష్టమ కుజుడు వల్ల మాత్రం రోగబాధలు, రుణబాధలు, వివాహ సంతాన సమస్యలు వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా. మరి ఈ వృశ్చిక రాశ్యాత్తు అర్ధాష్టమ శని సంచారం వల్ల, శని వక్రం వల్ల మంచి చేసే యోగం ఉంటుంది ఈ రాశి వారికి. పంచమ రాహు వల్ల చికాకులు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సప్తమ గురుడు వల్ల గురుబలం ఎక్కువగా ఉంటుంది. తద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి. ఉద్యోగం, విద్యా విషయంలో అనుకూలత వచ్చే అవకాశం. అలాగే భాగ్యంలో బుధ సంచారం అంటే వ్యాపారకారకుడైన బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది. అట్లాగే దశమంలో రవి సంచారం కూడా అనుకూలత వచ్చే అవకాశం. ఈ శుక్ర కేతు కలయిక కూడా ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల అనుకూలత వచ్చే అవకాశం. మొత్తం మీద చూసుకున్నట్లయితే అష్టమ కుజుడు మాత్రమే ఇబ్బందిగా ఉన్నారు. అలాగే అర్ధాష్టమ శని, ఈ శని కుజులు ఇబ్బందిగా ఈ వృశ్చిక రాశికి ఉన్నారు కాబట్టి ఈ శనికి కుజుడికి విశేషముగా జపం చేసుకుని జప తర్పణ హోమదానాదులు చేయడం ద్వారా చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశ్యాధిపతి కాబట్టి, వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు కాబట్టి, అష్టమ కుజుడు దోషకారకుడు కాబట్టి కుజుడికి కొంచెం విశేషంగా మంగళవారం నాడు నియమాలు చేయటము, కుజుడికి విశేషముగా సర్పశాంతి పూజలు చేయటము ద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క శని కుజులు శత్రువులు కాబట్టి, శని అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క శనికి కూడా పరిహారం చేయటం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఎట్లాంటి అనారోగ్యం రాకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పంచగ్రహ కూటమి
ఈ వృశ్చిక రాశికి చాలా వరకు అనుకూల యోగంగానే ఉంది. ఎందువల్ల అంటే ఈ 7 గ్రహాలలో పంచగ్రహ కూటమిలో విశేషముగా ఒక గ్రహం మాత్రమే ఇబ్బందిగా ఉంది. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ అనుకూలంగా ఉండడం ద్వారా ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశం ఉంది. పంచగ్రహ కూటమిలో అష్టమ కుజుడు, అలాగే జాతకరీత్యా ఈ రాశ్యాత్తు అర్ధాష్టమ శని దోషమే కాబట్టి వీటి పరిహారం చేసుకున్నట్లయితే మీకు అనుకూల యోగాలు వస్తాయి. కాబట్టి వాటి పరిహారం చేసుకుని అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.